ఆనందం. ఇది జరగడానికి మనం అనుకున్నప్పుడు అన్ని జరగాలంటే కుదరవు. కానీ ప్రత్యేకించి మీది 2 దశాబ్దాల ఆవేదన ఇది. దాదాపు 1,00,000 చెట్లు కూలిపోయాయి. ఈ తలలు బాగు చేసిన చెట్లు మన కేశవదాస్ పాలన చూసినప్పుడు మనం వచ్చినప్పుడు కోనసీమని కొబ్బరి తోట లేకుండా ఊహించాం. అలాంటి కోనసీమలో తలలేని మొండెంలాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది. వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే వారు కనీసం 45 రూపంలో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని వారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన 45 రోజులు కాదని చెప్పి దాదాపు 34 రోజులు 35 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20,77,00,000తోటి ఈ రోజున ఈ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడిక తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనికి అలాగే శంకరగుప్తం డ్రైన్ లో దాదాపు 600 ఎకరాలు ఉంది. కాదు 250 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. అది మొన్న మీ దృష్టిలో కూడా అడిగాను, నేను అది అడిగాను. దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నాం అంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.